బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే పూర్ణిమ జ్యువెలర్స్ కి రండి. ఇక్కడ బంగారం కొనుగోలు చేసే వారికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, మేకింగ్ చార్జెస్ లేవు. అందమైన డిజైన్లు, నమ్మకమైన సేవ, అదిరిపోయే ఆఫర్లు. పూర్ణిమ జ్యువెలర్స్, మీ బంగారం కొనుగోలుకు మరింత విలువ. రాఖీ పౌర్ణమి రోజు గ్రహణం రాబోతోంది. చంద్రగ్రహణం రోజు రాఖీ కట్టుకోవచ్చా లేదా అనేది ఒక సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మనము రక్షాబంధన్ రోజు రాఖీ కట్టుకోవాలా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అయితే ఈసారి రాఖీ పౌర్ణమి రోజునే గ్రహణం ఉందని చాలా మంది చెబుతున్నారు. మరి గ్రహణం రోజున రాఖీ కట్టుకోవచ్చా లేదా అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. రాఖీ పౌర్ణమి పూజలు చేయవచ్చా? గ్రహణం కారణంగా రాఖీ పండుగను వాయిదా వేయాలా? అసలు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయో మనము తెలుసుకుందాము. ముందుగా గ్రహణం అంటే ఏమిటి? ముందుగా గ్రహణం గురించి తెలుసుకుందాం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక నిర్దిష్ట స్థితిలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఒక ఖగోళ సంఘటన. అయితే మన భారతీయ సాంప్రదాయంలో గ్రహణాలకు ప్రత్యేకమైన ఆచారాలు, నియమాలు కూడా ఉన్నాయి. అందుకే గ్రహణం సమయంలో పూజలు, ఆహారం తీసుకోవడం, ఆలయ దర్శనం వంటి విషయాల్లో ప్రాంతానుసారం కొన్ని ఆచారాలు పాటిస్తారు. మరి రాఖీ పౌర్ణమి రోజున గ్రహణం ఉంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గ్రహణం ఉన్న ప్రతిసారి పండుగను పూర్తిగా రద్దు చేయాలని అర్థం కాదు. గ్రహణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, మన ప్రాంతంలో అది కనిపిస్తుందా లేదా అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గ్రహణం కనిపించని ప్రాంతాలకు గ్రహణ ఆచారాలు వర్తించే విషయంలో సాంప్రదాయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఒక మెసేజ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. రాఖీ ఎప్పుడు కట్టుకోవాలో చూద్దాము. సాంప్రదాయం ప్రకారం రాఖీ పౌర్ణమి రోజున శుభ సమయంలో అన్నా చెల్లెళ్ళు రాఖీ కట్టుకుంటారు. కానీ అదే రోజున గ్రహణం ఉంటే గ్రహణ స్పర్శకు ముందు కట్టుకోవాలా లేదా గ్రహణం ముగిసిన తర్వాత కట్టుకోవాలా లేదా మరుసటి రోజు కట్టుకోవాలా అనేది ఒక సంవత్సరం పంచాంగంలోని తిథి, గ్రహణ సమయం, ప్రాంతీయ పరిస్థితులు ఆధారంగా నిర్ణయించాలి. కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించిన పంచాంగం లేదా విశ్వసనీయమైన పండితుల సూచన మేరకు రాఖీ పండుగ జరుపుకోవడం శ్రేయస్కరం. ఒక ముఖ్యమైన అపోహ మాత్రం చాలా మందిలో ఉంటుంది. అదేంటంటే గ్రహణం రోజున రాఖీ కడితే అపశకునం. ఇలాంటి భయపెట్టే మాటలకు శాస్త్రీయ ఆధారం ఉందని చెప్పలేం. గ్రహణం అనేది ప్రకృతిలో జరిగే ఒక ఖగోళ సంఘటన. అదే సమయంలో మన సాంప్రదాయాలను పాటించుకునేవారు తమ కుటుంబ ఆచారాలు, పంచాంగ నియమాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. అంటే భయంతో కాకుండా అవగాహనతో ఆచారం పాటించాలి. రాఖీ పౌర్ణమి అసలు సందేశం ఏమిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు. అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికి ఇది ఒక గుర్తు. కాబట్టి గ్రహణం ఉన్నా లేకపోయినా ఈ పండుగలో ముఖ్యమైనది కుటుంబ బంధం, ప్రేమ, ఆప్యాయత. సాంప్రదాయాలను పాటించాలనుకుంటే పంచాంగం ప్రకారం సరైన సమయాన్ని చూసుకొని రాఖీ కట్టుకోవచ్చు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజున గ్రహణం ఉంది కాబట్టి పండుగ జరుపుకోకూడదు అని భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీ ప్రాంతంలో గ్రహణం కనిపిస్తుందా లేదా, దాని సమయం ఏమిటి, రాఖీ పౌర్ణమి తేదీ ఎప్పుడు ఉంది అనే విషయాలను తెలుసుకోండి. తర్వాత మీ కుటుంబ సాంప్రదాయం, స్థానిక పంచాంగ సూచనలను అనుసరించండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ను నిజమని నమ్మకండి. సరైన సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, పౌరాణిక, సాంప్రదాయ విషయాలను తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.